అంబాత్రేయ క్షేత్రంలో ఒక ఋషి ఉన్నాడు, ప్రదీప్ గారని. అతనికి అస్తమాన అనుమానాలు వస్తూనే ఉంటాయి. సో, శ్యామల నవరాత్రుల మీద ఒక అనుమానాన్ని వ్యక్తం చేశారు మా ప్రియ శిష్యులు ప్రదీప్ గారు. ఏమిటి? గురుదేవ, మీరే మాటి మాటికి గుప్త నవరాత్రులు అంటున్నారు. గుప్త నవరాత్రులు అంటూనే వీటిని బయటికి చెప్పడం ద్వారా ఏమైనా ఇబ్బందులు అవుతున్నాయా? ఇబ్బందులు జరుగుతాయా? ఇవి గుప్త నవరాత్రులని మీరు చెబుతూనే బహిరంగంగా ప్రకటిస్తున్నారు కదా! మరి దీనివల్ల ఏమైనా ఇబ్బందులు వస్తాయా అని మీరు అంటున్నారు కదా ప్రదీప్ గారు. మీరే అన్నారా? వాస్తవమా కాదా? నేనే అంటున్నానా? అన్నాను అని చెప్పు. అన్నారా లేదా? అన్నారు. వాస్తవంగా ఇవి గుప్తమే. ఇట్స్ వెరీ సీక్రెట్ అండ్ డార్క్ సీక్రెట్ ఆఫ్ తంత్ర ఇది. బయటికి చేయడంలో ఉండేటటువంటి ఆంతర్యం ఏమిటి అంటే, సమాజం ఆధ్యాత్మికతతో పోటీ పడుతున్నది. సమాజం ఆధ్యాత్మిక పురోగతితో పోటీ పడుతున్నది. ఎవరు? మన హిందువులే. మన హిందువులు ఎవరు? స్వామీజీలు. సకలం తెలిసిన వాళ్ళు, సర్వం తెలిసిన వాళ్ళే పోటీ పడుతున్నారు. ఈ స్వామీజీ ఏదో చేశాడా? ఆయన తపశ్శక్తితో, ఆయన ప్రజ్ఞతో ఆయన ఏదో చేసి ఉంటాడు, బాగుంది. ఈయన కన్నా నేనేదో చెయ్యాలని ఇంకొక స్వామీజీ. అయిందా? ఏమవుతుంది ఇక్కడ సమాజంలో? ఏమీ తెలియని భక్తజనం అంతా గురువుగారు గురువుగారు ఆయన అది చేశాడండి, మీరెందుకు చేయరు? మీకు రాదా? మీకు తెలియదా? మీరు చేయలేరా? మీకు ఆ పవర్స్ లేవా అని మమ్మల్ని లేచి పొడుస్తారు. అర్థమైందా? సంవత్సరం నుంచి ఎదుర్కొంటున్నాను ఈ ఆటుపోర్లు నేను. ఎవరో నిర్మల్లో రాజశ్యామల గుడి కట్టారట. 11,000 మందితో శ్యామల అమ్మవారి యొక్క పూజలు, అర్చనలు రాజశ్యామల అమ్మవారు ఏవో చేశారంట. ఆ పరిసర ప్రాంతాల్లో ఉండేటటువంటి భక్తులందరూ వచ్చి నన్ను సూటిపోటి మాటలు. సూటిపోటు అంటే ఏం లేదు కానీ, గురువుగారు ఇట్లా చేశారు, మనం కూడా చేస్తే బాగుంటుంది కదా, మేము కూడా వెళ్ళాము, మేమేదో ఇక్కడి నుంచి పార్టిసిపేట్ చేస్తాము, మీరంటే మాకు భక్తి, గౌరవం, విశ్వాసం, నమ్మకం అన్నారు కాబట్టి వీటిని బయటికి ప్రకటిస్తున్నామే తప్ప, ఇందులో ఇంకొక ఆంతర్యం కూడా ఉన్నది. మీరు అన్నట్టుగా వాస్తవమే. ఇది ఉత్తర భారతదేశంలో ఒకలాగా చేస్తారు, దక్షిణ భారతదేశంలో ఒకలాగా చేస్తారు. 2 పద్ధతులతో ఉన్నది. ఇప్పుడు చూడండి, సంక్రాంతి పండగను మన తెలుగు వాళ్ళు ఉభయ తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర వరకు, ఇటు ఛత్తీస్గఢ్ వరకు ఒక రకంగా చేసుకుంటాం, చాలా అద్భుతంగా చేసుకుంటాం. ఉత్తర భారతదేశంలో సంక్రాంతిని కొంచెం డిఫరెంట్గా చేసుకుంటారు. ఇంకాస్త మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ అక్కడ ఇంకెవరు చేయరు. ఆ విధానాన్ని అనుసరించి శ్యామల నవరాత్రులు నిర్వహించేటటువంటి కర్త ఎవరైతే ఉన్నారో, యజమాని, ఇప్పుడు నేనున్నాను, నేనుగా దీన్ని నిర్వహిస్తున్నాను, నేను కాను, నేను అమ్మగానే ఉండి చేస్తాను, నా మీద ఏది నేను తీసుకోను, నేను చేసినప్పటికీ చేయనట్టుగానే ఉంటాను, అది నా యొక్క ప్రజ్ఞ. నేనేం చేస్తాను? అమ్మ దగ్గరనే ఒక మాట పెడతాను, చూడమ్మా, అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్నానేమో, అయినను దీని యొక్క ప్రభావం సద్వినియోగంగానే ఉండాలి, సదాచారంగానే ఉండాలి, సకల జనులకు హితముగానే ఉండాలని చెప్పేసి ఒక మాట అక్కడ పెట్టి ఇక్కడ ప్రకాశం చేస్తారు. ఇప్పుడేమంటారు? చేయొచ్చు అంటారా, వద్దంటారా? చెప్పాను కదా, అమ్మతో వాక్ అడిగితే అమ్మ ఆజ్ఞ ఇచ్చినట్టే ఇచ్చింది, ఏదో ఒక అణువులో అణువంత ప్రమాణంగా లేదన్నట్టుగానే ఉన్నప్పటికీ దానికి కారణం కూడా ఆలయ ఆగమం ప్రకారంగా మన గుడి లేదు కాబట్టి అంతే, వేరే ఆప్షన్ అయితే కాదు. ఇంకొకటి, మనము అంబువాచి మేళ చేసాం, గుర్తుందా? అంబువాచి మేళను వాస్తవంగా ఒక కామాఖ్య దేవాలయంలో తప్ప ఎక్కడ చేయడానికి అర్హత లేదు, చెయ్యకూడదు. మనం చేసాం. అది ఒక పెద్ద సాహసవంతమైనటువంటి క్రియేటివిటీ. చేసామా? అంత పెద్ద తంతు, ఆ బాధ్యత నిర్వహించేటప్పుడు ఎంత గడుసు ఉండాలి, ఎంత తెగింపు ఉండాలి, ఎంత ధైర్యం ఉండాలి. అదే చేశామంటే ఇదేం పెద్ద విషయం కాదు కదా. శ్యామలామ్మ వారిని పూజించకూడదు, ఉపాసించకూడదని ఎక్కడ లేదు. పూజించవచ్చు, దేవత వచ్చింది అందరి కోసం. కానీ కొందరు చేయడానికి అంత ఈజీ కాదు, అంత సులభం కాదు. అందుకే పెద్దలు అంటారు,
ఏవయ్యా మోయగలిగితేనే మోయి, మోయలేకపోతే ఒక చూడు అంతే అన్నారు కదా. అమ్మవారిని ఇప్పుడు శ్యామలమాతను కొలవాలంటే ఒక విధి చెప్తాను చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి. మిగతా దేవీ దేవతల ఉపాసనలు కానీ పూజలు అనుష్ఠానం అంతా చేసేటప్పుడు సమయము, ఈ సమయానికి ఈరోజు జపం కూర్చున్నాం, మరుసటి రోజు ఆ సమయాన్ని కూర్చోకపోయినా ఇబ్బంది లేదు. శ్యామల అమ్మవారిది వారాహి మాతది తప్పకుండా రిమైండింగ్ ఆఫ్ టైం, కరెక్ట్ టైంకి చేయాలి, నిర్ణీతమైన సమయం. అందుకే బెదురుకుంటారు చాలామంది. ఆసన దోషం కాకూడదు, సమయ దోషం కాకూడదు, దీక్షాభంగం కాకూడదు, నియమనిష్టల్లో లోపాలు రానివ్వకూడదు. ఇవి కొన్ని ఉన్నాయి కాబట్టి చాలామంది బయటికి చెప్పరు. అంతే. మనం ఏం చేస్తాము, ప్రతి సంవత్సరం నాది ఇదే గోల. దేవి నవరాత్రులతో మొదలుకొని మిగతా అన్ని విషయాల్లో కూడా, ఈవెన్ గోమాత కళ్యాణోత్సవంలో కూడా ఆచార్యులు సమయానికి విశ్వమాతకు లగ్నతంతు చేయకపోయినా, మంత్రాలు సరిగ్గా పఠించకపోయినా, ఏదన్నా ఒక సమయలోపమో, ముహూర్త లోపమో, కైంకర్య లోపమో, తంతు లోపం ఏది జరిగినా, ఇక్కడ ఈ పీఠంలో ఏ లోపం జరిగినా, అమ్మా నేను దానికి పశ్చాత్తాపం చెల్లించుకుంటాను, నేను క్షమాభిక్ష వేడుకుంటాను, నన్ను మన్నించి అన్నిటినీ క్షమించు అని అడుగుతా. ఇది కూడా అందులో ఒక భాగం అనుకోవచ్చు కదా. ఇప్పుడు అమ్మ కరుణిస్తే ఏమని ఉంటుందా చెప్పండి. నేను అడుగుతా, నువ్వు కరుణించమ్మా అని అడుగుతా. అమ్మ కరుణ చేత ఈ శ్యామల నవరాత్రులను మనం నిర్వహించుకుందామా వద్దా? ఇప్పుడు చూడండి, మనకు తినడానికి ఎన్ని రకాల ఆకుకూరలు ఉన్నాయి లెక్క చెప్పవయ్యా. ఉంటుండొచ్చు. నేనేమైనా ఆడపిల్లనా, నాకేమైనా తెలుస్తుంది అంటావా? సరే, నేను చెప్పనా, తక్కువ 9-10 రకాల ఆకుకూరలు ఉన్నాయ్యా. ఇంకా చాలా ఉన్నాయి, మనం తినం. అంటే వాటి వంటకం మనకు తెలియదు. మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తినేవాళ్ళంటే ఒక 9 రకాల ఆకుకూరలు తింటారు. అందులో అన్ని ఆకుకూరలలో రాజు ఎవరంటే ఏం చెప్తావు? గోంగూర అని చెప్తారు. శభాస్. కానీ గోంగూరని యజ్ఞంలో వేయరు. యజ్ఞంలో ఒక ఆకుకూరని వేస్తారు, నీకు తెలుసా? పాలకూరని వేస్తారు. పాలకూరను శాస్త్రం రాజని చెప్పింది, కానీ మనం గోంగూరని రాజు అంటాం. ఆంతర్యం ఉన్నదా లేదా? ఉందా లేదా? ఇది కూడా అంతే. మీకు అర్థమయ్యలేదు, దాన్ని వివరించి చెప్తాను. పాలకూరను యజ్ఞంలో వాడడానికి కావాల్సినటువంటి ఒక చిన్న పరమార్థం ఋషి దర్శించాడు. అలాగే శ్యామలమాతని సామాన్య జనులకు పరిచయం చేసి ఆ తల్లి యొక్క కళను వీళ్ళకి అంకితం చేయడంలో కూడా మాలాంటి వాళ్ళ యొక్క ప్రజ్ఞ ఉన్నది. అవసరం. సత్యనారాయణ వ్రతాలు చేస్తున్నారు చాలామంది. వాస్తవంగా సత్యనారాయణ వ్రతాలు ఎవరు చేయాలన్న దానికి ప్రమాణం ఉంది. ఇంటింటికి ఇప్పుడు సత్యనారాయణ వ్రతం ఉంది, అవునా? అది ఆది మధ్యాంతర సమయం నందు నుంచి కూడా త్రిమూర్తులతో మొదలుకొని అష్టదిక్పాలకుల వరకు అందరూ కూడా శ్యామలమాతను ఉపాసించారు. మానవులకు అవసరం లేదా? నీవెంతసేపు సీక్రెట్ అంటూ పోతే వాళ్ళు అట్లకే మూలపడ్రి. మీకేం కఠోరమైనటువంటి విధులు, కఠోరమైనటువంటి నియమాలు ఏం చెప్పము. దీక్ష ప్రదానం చేస్తాము, మంత్రం ఇస్తాము, జపించుకోమంటాము. చివరి రోజు మంత్ర విసర్జనం, దీక్షా విసర్జనం చేస్తారు, వెళ్ళిపోతారు. ఇంకేంటి, ఎలా వచ్చావు అలా వెళ్ళిపోతావు. ఈ 9 రోజులు నువ్వు చేసినటువంటి ఎనర్జీ లెవెల్స్ మాత్రం నీ బాడీలో డిపాజిట్ అవుతాయి, నీ ఇంట్లో డిపాజిట్ అవుతాయి, నీ వారసత్వం మీద డిపాజిట్ అవుతాయి, నీ ఫైనాన్షియల్ స్టేటస్ మీద డిపాజిట్ అవుతాయి, నీ ఆస్తుల మీద ఆ కళలు కూర్చుంటాయి, నీ వాహనాల మీద, నీ రాజకీయ భవిష్యత్తు మీద ఆ ఆరా లెవెల్స్ అనేది ఫిక్స్డ్ అయిపోతుంది. అర్థమైందా? ఇదంతా కూడా బ్రెయిన్ సర్క్యులేటెడ్ సిస్టమ్ని బట్టే ఫామ్ అవుతాయి. ఇప్పుడు ఆయన దీక్షలు ఉంటాను, ఆయన మైండ్లో అంతా ఏముంటుంది, నేను దీక్షలో ఉన్నాను, శ్యామల అమ్మ దీక్షలో ఉన్నాను, నేను దీక్షలో ఉన్నాను, శ్యామల అమ్మ దీక్షలో ఉన్నాను. బ్రెయిన్ అంతా ఈ థియరీ మీద సర్క్యులేట్ అవుతుంది కదా. ఈ బ్రెయిన్ యొక్క సర్క్యులేటెడ్ సిస్టమింగ్ థియరీ ఏదైతే ఉందో దాన్ని బట్టే ఆయన జీవితంలో కళలని నిలిచిపోతాయి. అవసరమా కాదా చెప్పండి. మీరు తంత్ర మార్గంలో ఓకు, శ్యామలాదేవిని తంత్ర మార్గంలో ఒక రకంగా ఉపాసిస్తారు. అప్పుడు కపాల పంక్తి వస్తుంది, మళ్ళా దాంట్లో కపాల పంక్తి ఉంటుంది. చిలుక బొమ్మ ఒకటి కృత్రిమంగానైనా లైవ్ చిలుకనైనా పక్కన పెట్టుకోవాలి, తప్పదు. తాంత్రికంలో ఇక్కడ అవేమి ఉండవుగా, వైదికంగానే ఇస్తాం.
అర్థమైందా? ఎవరికి ఏ సందేహం లేదు. ఇది స్త్రీ విద్య తంతుకు జగదంబ యొక్క యోని కుబ్జమునకు అంకితము చేయబడినటువంటి పీఠం అంబాత్రయ క్షేత్రం. ఇక్కడ అమ్మ అంశలతో ఉండేటటువంటి ఏ శక్తినైనా పూజించుకోవడానికి పర్మిషన్స్ ఉన్నాయి. ఏ శక్తినైనా ఉపాసించుకోవచ్చు. ఎవరైనా వచ్చి, ఎప్పుడైనా వచ్చి, ఏ పద్ధతిలోనైనా వచ్చి. మనకు శంకర భగవత్పాదుల వారు ఎన్నో పాషాండమైనటువంటి తంతులను, కైంకర్యాలను ఖండించి పాడేశాడు పక్కకి. ఇప్పుడు లేవవి. కొన్ని మిగిలిపోయినాయి. అవి వామ పంక్తిలో కొన్నున్నాయి. కౌళ పంక్తిలో కొన్నున్నాయి. కొన్ని అతి గుప్తమైనటువంటి అస్సలు చెప్పుకోకూడదు. అంత హేయాత్మకమైన క్షుద్ర పంక్తిలో కూడా కొన్ని నిలబడిపోయినాయి. అటువంటివి కూడా మీరు చేయాలనుకుంటే పీఠంలో కొన్ని సౌలభ్యాలను కల్పించి కూడా చేయించే అధికారం మనం ఇస్తాం. మ్యాక్సిమం ఇయ్యం. కానీ అమ్మ కాబట్టి ఇస్తాం. శుభమస్తు.